ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పోయిండు. పాలమూరు బిడ్డను నల్లమల్ల బిడ్డను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పోవడంలో కొత్త విశేషమేం కాదు. కానీ ఆయన పోయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏ స్థాయిలో ఉందో, ఏ స్టేటస్ ఉందో చూస్తేందుకు పోయిండు. ఆయనతో పాటు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోయిండు. పాలమూరు జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు, ఒక 12 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారు. హెలికాప్టర్ వేసుకొని ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలవుతున్నా లేదా నిర్మాణాలు జరిగినా రిజర్వాయర్లను చూసిండు, టన్నెళ్లను చూసిండు, కాలువలను చూసిండు. వీటన్నింటినీ చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వీటన్నింటినీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు, టీడీపీ పాలకులు ఈ ప్రాజెక్ట్ని ఎట్లయితే నిర్లక్ష్యం చేసినరో, ఆ నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కంకణం కట్టుకొని పాలమూరును సస్యశ్యామలం చేయాలని ఒక దీక్ష తీసుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిండు. పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిండు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ ముఖ్యమంత్రి కానీ పాలమూరు జిల్లాను మేము దత్తత తీసుకుంటామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసేవాళ్ళు. ఆ పెద్ద పెద్ద ప్రకటనలకు పాలమూరు ప్రజలు మురిసిపోయేవాళ్ళు. నిజంగా పాలమూరుకు మంచి రోజులు వస్తున్నాయని వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళ మనసులో ఉన్నదొకటి, వాళ్ళ నాలుక మీద ఉన్నదొకటి అని పాలమూరు ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలిసింది. ఏ ప్రాజెక్టులు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నత్తన నడక నడిచేవో, ఏ ప్రాజెక్టులు అయితే మొక్కుబడిగా ప్రాజెక్టు పనులు చేసేవాళ్ళు, ఏ ప్రాజెక్టు పనుల కోసమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిధులు కేటాయించకపోయేవాళ్ళు, ఆ ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత పరుగులు పెట్టడం చూసి తెలంగాణ ప్రజలకు, పాలమూరు ప్రజలకు తెలిసింది ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ మనల్ని మోసం చేసినాయి. దత్తత తీసుకున్నామనే ఒక్క పేరుతోటి మన కళ్ళకు గంతలు గట్టి, పాలమూరు ప్రజల కళ్ళకు గంతలు గట్టి పనులు చేస్తున్నట్టు నటించి ఆ పనులు చేయకుండా ఆపేసి కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి ఆంధ్రాకు, రాయలసీమలకు తరలించే కుట్రలు చేసిండ్రు. ఆ కుట్రలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలిసినాయి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించి రిజర్వాయర్లను, కాల్వలను, టన్నెళ్లను ఆయన హెలికాప్టర్ నుంచి చూసిండు. హెలికాప్టర్ నుంచి చూసిన తర్వాత ఆయనకు కళ్ళు తిరిగినట్టున్నాయి. నేను ఏం పనులు జరగలేదు అని చెప్తందుకు పోదామనుకున్నా, కానీ అక్కడ పోయి చూస్తే అంత పెద్ద ఎత్తున పనులు జరిగినాయి. 5 రిజర్వాయర్ల పనులు కొన్ని 100% పూర్తయితే, కొన్ని 90%, ఉద్దండాపూర్ ఒకటి 60-70% పూర్తయింది. ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తిరిగినట్టున్నాయి. మొత్తం 2 రోజుల పర్యటనను సమాప్తి చేసేందుకోసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. హైదరాబాద్ నుంచి మీడియా మిత్రులని తీసుకుపోయినరు. అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు జడ్చర్లలో. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 45 గంట పాటు మాట్లాడితే, 45 నిమిషాలు గంట పాటు మాట్లాడితే మొత్తం చేసిందల్లా కేసీఆర్ జపం, బీఆర్ఎస్ పార్టీ జపం. ఒక 60-70 సార్లు కేసీఆర్ పేరు తీసుకుని ఉంటాడు, ఒక 60-70 సార్లు బీఆర్ఎస్ పార్టీ పేరు తీసుకుని ఉంటాడు. కానీ ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటి వరకు జరిగిన పనులను ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు వీళ్ళు ఏం చేయలేదని నేను చెప్దామనుకున్నా, కానీ వీళ్ళు ఎన్ని పనులు చేసిండ్రు కాబట్టి ఆ పనులని మెచ్చుకునే ధైర్యం లేక, ఆ పనులను మెచ్చుకునే మంచితనం లేక కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన అవాకులు చివాకులు పేలింది. ఆయననే ఒప్పుకుంటాడు 27-30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని ఆయన్నే ఒప్పుకుంటాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 27,100 ఎకరాలు భూసేకరణ
చేయవలసి ఉంటే 26,800 ఎకరాల భూసేకరణ పూర్తయిపోయింది. కేవలం 300 ఎకరాలకు సుమారు 170 నుంచి 300 ఎకరాల మధ్యలో భూసేకరణ మాత్రమే మిగిలింది. ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలంటే భూసేకరణ చాలా క్లిష్టమైన సమస్య, భూసేకరణ చాలా కష్టమైన పని. ఆ పనిని బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసింది. పూర్తి చేసి రిజర్వాయర్లను నిర్మించింది, పంప్ హౌస్లను నిర్మించింది, పంపులకు మోటార్లను పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసిందల్లా కొన్ని కాలువలు దొవ్వి శ్రీశైలం నుంచి ఒక లింక్ కెనాల్, ఒక 2.5 కిలోమీటర్ల లింక్ కెనాల్ దొవ్వి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కెనాల్కు టెండర్లు పిలిచింది. ఆ టెండర్లు వీళ్ళు వచ్చి రద్దు చేసిండ్రు. రద్దు చేసి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా కొత్త టెండర్లను పిలవలేదు. ఈరోజు ఎగేసుకొని పోయినరు పాలమూరుకి. రేవంత్ రెడ్డి గారు పాలమూరు ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న పాలమూరు ప్రజలు కాదు. వాళ్ళు ఈరోజు ఆలోచిస్తున్నది, వాళ్ళకి ఈరోజు తెలిసింది, వాళ్ళకి ఈరోజు స్పష్టంగా అవగాహన ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు చైతన్యవంతులైనరు. ఏ పాలమూరు జిల్లానైతే పాలమూరు జిల్లా నుంచి అయితే వలసలు పోయేవాళ్ళు బొంబాయి పూనాకి, ఏ పాలమూరు జిల్లా నుంచి అయితే ఇతర రాష్ట్రాలకు మట్టి పని చేసేందుకు పోయేవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంటే పాలమూరు జిల్లా వాళ్ళు అక్కడ మట్టి పని చేసేందుకు పోయి వాళ్ళ కళ్ళల్లో కన్నీరు వచ్చేటివి. ఇట్లాంటి ప్రాజెక్టులు మన పాలమూరులో ఎందుకు లేవు? కృష్ణమ్మ మన పాలమూరు జిల్లా నుంచే పోతుంది, కానీ పాలమూరు జిల్లాలో ఎందుకు ప్రాజెక్టులు లేవు? ఎందుకు సాగునీరు లేదు? ఎందుకు మనం వలస పోయి వేరే రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతున్నాం? ఇది పాలమూరు వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు కనిపించే కన్నీరు. అట్లాంటి పాలమూరు నుంచి వలసలను ఆపింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వలసలు ఆగిపోయినాయి. నేను కూడా పాలమూరు నుంచే వచ్చిన. నారాయణపేట్, కోడంగల్, ఇక్కడ పరిగి నియోజకవర్గం, దేవరకద్ర నియోజకవర్గం నుంచి, ఈ ప్రాంతం నుంచి బొంబాయికి ఊరూరికెళ్ళి ఒక్కొక్క బస్సు ఉంటుండే, రోజు ఒక బస్సు పోతుండే ఊరూరికెళ్ళి. ఆ బస్సులన్నీ బంద్ అయినాయి. రైతు కూలీలు బొంబాయి పోవడం బంద్ అయిపోయింది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎంతవరకు పూర్తయిందో దానివల్ల పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తయిపోయిన తర్వాత దాదాపు 6 లక్షల ఎకరాలకు నీరందినాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోతే పాలమూరు కంప్లీట్ వలసల జిల్లా అనే పేరును రూపుమాపేస్తుంది. 2.5 సంవత్సరాలు 30 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈరోజు మేమేదో ఈ ప్రాజెక్టును మరో 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. నిజంగానే మీరు పాలమూరు బిడ్డ అయితే, నిజంగానే మీకు పాలమూరు మీద చిత్తశుద్ధి ఉంటే, పాలమూరు వ్యవసాయం మీద చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండేది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ పార్టీకి ఈ ప్రాజెక్టు పూర్తయిపోయి ఈ పార్టీకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 2వ పంట తీసి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు 30 నెలల తర్వాత తమాషా చేస్తేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి పోయినరు, తమాషా చేస్తున్నారు. ఇంకా 4,000 ఎకరాల భూసేకరణ చేయాలంటున్నారు. ఇంకా 4,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటే మీకు మిగిలింది ఇంకా 2 సంవత్సరాలే. ఆ భూసేకరణకు కావాల్సిన నిధులు మీరు బడ్జెట్లో పెట్టలేదు. ఆ భూసేకరణ మీరు ఎట్లా చేస్తారో చెప్తలేరు. ఆ 4,000 ఎకరాల భూసేకరణ చేసేందుకోసమే మీ తల ప్రాణం తోకకొస్తుంది. మీకు చేత కాదు భూసేకరణ చేయడం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఒప్పించి ₹1 ఎక్కువిచ్చి భూమిని తీసుకొని ఆ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసింది. మీకు చేత కాదు. మీరు కేవలం రాజకీయాలు మాట్లాడతారు, రైతుల సంక్షేమం గురించి మాట్లాడరు. ఎక్కడైతే ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టు పనులు మీరు చూసి మీ కళ్ళు తిరిగినాయి. మీకు లోపల అనిపించి ఉండొచ్చు, ఈ పనిని మేము చేయలేము, ఇంతటి పనిని మేము మా జీవితకాలంలో చేయలేము. ఎందుకంటే మీకు చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి. ప్రాజెక్టు అనేది ఒకటి ప్రారంభించి శంకుస్థాపన వేసి ఆ శంకుస్థాపన రాయి పగిలిపోయే వరకు దాని దిక్కు చూసేటోళ్ళు కాదు. మళ్ళీ ఎవరైనా ప్రశ్నిస్తే అప్పుడు పోయి దత్తకు తీసుకుంటున్నా 6 నెలల్లో ఇది అయిపోతుంది, సంవత్సరంలో ఇది అయిపోతుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు వరకు అది కాలేదు. రేపు మీరు చేయబోయేది కూడా అదే.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మీరు చేయబోయేది కూడా అదే. ఈరోజు మీరు పోయి వచ్చిండ్రు, మళ్ళీ 6 నెలల తర్వాత పోయి చూస్తే ఎక్కడ గొంగలు ఎక్కడనే ఉంటుంది, ఒక్క పని కూడా ముందరికి జరగదు. పాలమూరు ప్రజలారా, ఇది మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గురువు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకు కృష్ణా జలాలు అవసరం. ఎంత దుర్మార్గమైన పని అంటే, తాత్కాలిక ఒప్పందం కింద కృష్ణా వాటర్ బోర్డు తెలంగాణకు ఆంధ్రాకు కలిపి వాటర్ తాత్కాలికంగా డివైడ్ చేసింది. ఆ తాత్కాలికంగా డివైడ్ చేసిన దాంట్లో తెలంగాణకు 34% కృష్ణా జలాల్లో తెలంగాణకు 34% జలాలను కేటాయించింది, 34.66. ఆంధ్రాకు 72.73% జలాలను కేటాయించింది. కానీ గత సంవత్సరం వాడుకున్నది ఎంత? మాట్లాడితే నేను పాలమూరు నుంచి వచ్చిన వెనుకబడిన ప్రాంతం పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయినా మీరు ఓర్చుకోలేకపోతున్నట్టున్నారు. ఓర్చుకోలేకపోవడం కాదు ముఖ్యమంత్రి గారు, పాలమూరు బిడ్డలు చాలా సహనంగా మీ చర్యలన్నింటినీ పరిశీలిస్తున్నారు, దగ్గరగా చూస్తున్నారు. మీరు చేసే ద్రోహాన్ని వాళ్ళు చూస్తున్నారు. 2024-25 సంవత్సరంలో కృష్ణా జలాల వాడకంలో తెలంగాణ 34.66% జలాలు వాడవలసి ఉంటే వాడింది కేవలం 27.27% మాత్రమే. అదే ఆంధ్రప్రదేశ్ కేవలం 72.73% వాడవలసి ఉంటే వాళ్ళు వాడినది 75%. 75% వాళ్ళు వాడినరు. అంటే వాళ్లకు ఇచ్చిన నీటి కంటే, వాళ్ళకి ఇచ్చిన కోటా కంటే ఎక్కువ నీళ్లు వాడినరు. ఈ విషయాలు పాలమూరు బిడ్డలకు తెలియదా? పాలమూరు వాసులకు తెలియదా? ముఖ్యమంత్రి గారు, మీరు ఇంత మోసం చేయడం కరెక్ట్ కాదు. పాలమూరు ప్రజలు అవసరమైతే ప్రాణాలు ఇస్తారు, కానీ మోసాన్ని సహించరు. మీరు చేస్తున్నది పచ్చి మోసం. ఈ మోసాన్ని బట్టబయలు చేసేందుకే ఈరోజు పాలమూరు ప్రజల తరఫున బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి గారు, మీరు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ అన్నారు. ఏంది మీ టైం బౌండ్ ప్రోగ్రామ్? నోటి మాట నుంచి టైం బౌండ్ ప్రోగ్రామ్ వస్తే టైం బౌండ్ ప్రోగ్రామ్ కాదు, అది మీ జాబ్ క్యాలెండర్ లాగానే మారిపోతుంది. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 2 నెలల కింద అసెంబ్లీలో చెప్పిండ్రు. ఆ జాబ్ క్యాలెండర్ గాలికి పోయింది. ఈరోజు మీరు చెప్తున్న టైం బౌండ్ ప్రోగ్రామ్ కూడా గాలికి పోవద్దు. అంటే మీరు కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయండి. ఇంకా మేము స్టడీ చేస్తున్నామంటారు. ఏం స్టడీ చేస్తారు? 2 సంవత్సరాలైంది మీరు వచ్చి అధికారంలోకి వచ్చి, 2.5 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి, అన్నీ ఆపేసిండ్రు. ఏది కూడా చక్కగా తీసుకుపోతలేరు ముందుకు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత 2.5 సంవత్సరాలుగా ఒక తట్టెడు మట్టి తీయలేదు, ఒక ఇంచు పని జరగలేదు. ఇప్పుడొచ్చి మేము పూర్తి చేస్తామంటున్నారు, ఇంకా స్టడీ చేస్తామంటున్నారు. ఎన్డీఎస్ఏ టీం వాళ్ళని తీసుకొస్తాం, వాళ్ళతో స్టడీ చేస్తామంటున్నారు. స్టడీ చేయడానికే మీకు టైం సరిపోతుంది. స్టడీ కేవలం కాలయాపన కోసమే స్టడీ పేరుతోటి మీరు మోసం చేస్తున్నారు. పాలమూరు ప్రజలను మోసం చేయడం ఆపండి. పాలమూరు ప్రజలు తిరగబడితే 2018 ఎలక్షన్లో ఎట్లా ఉంటుందో మీరు చూసిండ్రు. ఒక్క సీటు కూడా రాలే మీకు. ముఖ్యమంత్రి గారు, మీరే అక్కడి నుంచి కోడంగల్ నుంచి ఓడిపోయినరు. పాలమూరు ప్రజలు ప్రేమిస్తే గుండెలకు అద్దుకుంటారు, ద్రోహం చేస్తే గుండెల్లో గుణపాలు దించుతారు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది. పాలమూరు జిల్లా నాయకులందరూ రియాక్ట్ అయినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన పర్యటన మీద. ముఖ్యమంత్రి మొత్తం ఉత్త పాలమూరుకే కాదు, తెలంగాణకు మొత్తం ద్రోహం చేస్తాడానికి సిద్ధమైండు. ఒక టీఎంసీ నీరు 6,000 ఎకరాలకు పారవలసి ఉంటుంది అనే లెక్కలుంటే, ఈరోజు ఒక టీఎంసీ నీరు 15,000 ఎకరాలకని లెక్క తీసుకొచ్చి శాశ్వతంగా తెలంగాణకు జలద్రోహం చేసే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. అంటే ఒక టీఎంసీకి 15,000 ఎకరాలంటే దాదాపు మనకు కావాల్సిన వాటాని, మనకు కావాల్సిన నీళ్ళని మనమే తక్కువ చేసి చూపించుకున్నట్టు. 6,000 ఎకరాలకు ఒక టీఎంసీ నీరంటే ఇప్పుడు 15,000 ఎకరాలకు ఒక టీఎంసీ నీరు అంటున్నా. అంటే సగానికి సగం నీరు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న కరెంటు మీద మాట్లాడిండు
3 గంటల కరెంట్ ఇస్తే చాలంటారు. రైతులు 10 హార్స్ పవర్ల మోటార్లు పెట్టుకుంటే 3 గంటల్లో మొత్తం పారుతుందంటాడు. ఈరోజు అదే కుట్రని, అదే ద్రోహాన్ని తెలంగాణ రైతుల మీద చేస్తున్నారు. పాలమూరు రైతుల మీద చేస్తున్నారు. 6,000 ఎకరాలకు ఒక టీఎంసీ నీరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నది 15,000 ఎకరాలకు ఒక టీఎంసీ నీరని. ఆ రకంగా జల ద్రోహం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను డ్రిప్పుల వైపు లేదా స్ప్రింక్లర్ల వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. వరి సాగు చేసే రైతును ఉరివేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం, బరాబర్ అడుగుదాం. పాలమూరు ప్రజల పక్షాన అడుగుదాం, తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ గారిని క్వశ్చన్ చేద్దాం, కాంగ్రెస్ పార్టీ నాయకులను క్వశ్చన్ చేద్దాం, బరాబర్ అడుగుదాం. కృష్ణా జలాల చరిత్రలోనే ఈ ఏడాది తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ నీరు వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? 75-25 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో ఆంధ్ర వాడుకున్నది 75%. ఏ జిల్లాలనైతే కృష్ణా నది వాడుతుందో ఆ జిల్లాలో లేదా ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో వాడుకున్నది 25% నీళ్లు మాత్రమే. ఇది మీ వైఫల్యం కాదా? బరాబర్ అడుగుదాం. ఏపీ జల దోపిడీకి అడ్డు ఉండొద్దనే పాలమూరు ప్రాజెక్టును ఇన్ని రోజులు మీరు పడావు పెట్టింది నిజం కాదా? ఆంధ్రాకు లాభం చేకూరుస్తేందుకు, రాయలసీమకు లాభం చేకూరుస్తేందుకు 2.5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టులో తట్టెడు మట్టి ఎత్తకుండా ఈరోజు హెలికాప్టర్లో చక్కర్లు కొట్టి మీరు పాలమూరు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నది వాస్తవం కాదా? బరాబర్ అడుగుదాం. ముప్పై నెలలు టైం పాస్ చేసిండు, ఎప్పుడు కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు హెలికాప్టర్లో తిరిగితే పాలమూరు ప్రజలు నమ్ముతారా? పాలమూరు రైతులు మిమ్మల్ని నమ్ముతారా? 30 నెలలు తట్టాడు మట్టి ఎత్తని మీరు ఇంకో 20 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే ఎట్లా నమ్మాలి? పైసలు ఇవ్వకుండా ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటే ఎట్లా నమ్మాలి? బరాబర్ అడుగుదాం. పాలమూరు ప్రజలను మోసం చేసేందుకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మేమేదో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పటాలమంతా మహబూబ్ నగర్ పోయింది, పాలమూరు జిల్లాకు పోయింది. పాలమూరు జిల్లాలో హెలికాప్టర్లు వేసుకొని చక్కర్లు కొట్టిండు. హెలికాప్టర్లు వేసుకొని చక్కర్లు కొట్టి చూస్తేనే తెలవనంత గొప్ప ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రికి ఈ హెలికాప్టర్ తిరిగిన తర్వాత తెలిసింది. తిరిగిన తర్వాత ఆయన కళ్ళు చెదిరిపోయినాయి. ఆ పనులను చూసి ఎట్లా చేయగలిగినరు ఈ పనులన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. అందుకే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి, ఆ ప్రాజెక్టు పర్యటన అయిపోయిన తర్వాత వచ్చి కేసీఆర్ మీద తిట్ల దండకం అందుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీ మీద తిట్ల దండకం అందుకున్నాడు. అందుకే ఈరోజు పాలమూరు ప్రజల పక్షాన నిలబడదాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద లబ్ధి పొందే రైతుల పక్షాన నిలబడదాం. వారి తరఫున ముఖ్యమంత్రిని బరాబర్ అడుగుదాం. 30 నెలలు మీరు తట్టేడు మట్టి ఎత్తలేదు, ఇప్పుడు ఈ ప్రాజెక్టుని వేగవంతంగా పూర్తి చేస్తామంటారు. 4,000 ఎకరాల భూసేకరణ జరగాలంటారు, కానీ నిధులు కేటాయించారు. బరాబర్ అడుగుదాం.